హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తూ పబ్లిక్ నోటీస్ ఒకటి జేఈఈ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ క్రింద ఇచ్చానండి, jee.main.nta.ac.in. గూగుల్ సర్చ్ బార్ లో ఈ లింక్ ని మీరు టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నానండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు జేఈఈ వెబ్సైట్ లోకి వెళతారు. అక్కడ అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అది ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు జేఈఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు క్లియర్ గా చూడొచ్చండి, ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. జేఈఈ మెయిన్ 2024 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లైవ్ ఒకటి, రెండోది వచ్చేసి జేఈఈ మెయిన్ 2024 బీఆర్క్ బి ప్లానింగ్ అడ్మిట్ కార్డ్ లైవ్ అన్నారు. అంటే ఫస్ట్ జనవరి 24న బీఆర్క్ బి ప్లానింగ్ కోర్సెస్ కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ బిఈ బీటెక్ కోర్సెస్ కి అప్లై చేసిన స్టూడెంట్స్ కి సబ్సిక్వెంట్ డేట్స్ లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి లింక్ మీరు ఇక్కడ చూడొచ్చండి. రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ బీఆర్క్ అండ్ బి ప్లానింగ్ బోత్ 21-2024. అంటే ఈ పబ్లిక్ నోటీస్ ఎప్పుడు వచ్చింది అనేది డేట్ ఇస్తున్నారు. జనవరి 20న రిలీజ్ చేశారు. ఈ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేస్తారండి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ బీఆర్క్ బి ప్లానింగ్ క్లిక్ హియర్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ లో ఇక్కడ లెఫ్ట్ అడ్మిట్ కార్డ్ అని క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ ఈ బాక్స్ లో టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో డేని అలాగే మంత్ ని ఇయర్ ని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఈ డౌన్వర్డ్ యారో క్లిక్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ సెక్యూరిటీ పిన్ కేస్ సెన్సిటివ్ అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ ని ఈ బాక్స్ లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, ఒకవేళ ఎవరికైనా సిస్టమ్ లేకపోతే మీరు ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళినా సరే వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. ఓకే, దానికి సంబంధించినటువంటి నోటీస్ ఇదేనండి. జనవరి 20వ తారీఖు రిలీజ్ చేశారు ఈ పబ్లిక్ నోటీస్. దీనిలో జనవరి 24న బీఆర్క్ బి ప్లానింగ్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఫస్ట్ రిలీజ్ చేశాము. బిఏ బీటెక్ వాళ్ళకి మేము సబ్సిక్వెంట్ డేట్స్ లో అంటే తర్వాత వరుస డేట్స్ లో మేము రిలీజ్ చేస్తాము. ఎవరైతే ఈ సెషన్ 1 జేఈ మెయిన్ 2024 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా రెగ్యులర్ గా వెబ్సైట్ తో టచ్ లో ఉండండి. ఎగ్జామ్ సెంటర్స్ కి ఇన్ టైమ్ లో వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళమని అందరినీ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఒక ఎక్స్ట్రా కాపీ కూడా మీరు జిరాక్స్ తీయించి పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున ఇదేమైనా మిస్ అయినా కూడా ఇంకొకటి సపోర్ట్ ఉంటుంది. ఆ టైంలో లాస్ట్ మినిట్ లో మరలా ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి ప్రింట్అవుట్స్ తీయించుకోవడం అంటే టైం వేస్ట్ కాబట్టి ఒక 2-3 కాపీస్ అడ్మిట్ కార్డ్స్ తీసుకొని పెట్టుకుంటే మీకు యూజ్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి. ఇంకొక విషయం అండి, ఎవరైతే సెషన్ 1 ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి నేను ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్ ఈ సెషన్ 1 స్కోర్ ఎలా వచ్చినా పర్లేదు, సెషన్ 2లో మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, అప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయి రాద్దామని అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. కానీ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను బేస్ చేసుకొని చెప్తున్నానండి. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంతకు ముందు సంవత్సరాల్లో సెషన్ 1 రాసిన తర్వాత సెషన్ 2కు వెళ్ళినప్పుడు ఇంప్రూవ్మెంట్ కంటే కూడా మార్క్స్ తగ్గినటువంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఎగ్జామ్ ని బెస్ట్ ఎగ్జామ్ గా రాయడానికి మీరు ట్రై చేయండి. సెషన్ 2 అనేది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే సెషన్ 1 రాసేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి అంటే ప్రాపర్ గా వాళ్ళు ఆ రోజు ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్ కు వెళ్ళలేక వాళ్ళకి డిస్టర్బ్ అయితే అలాంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. కానీ అంటే మార్క్స్ పరంగా తీసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ లో రాసేటువంటి స్కోరే బెస్ట్ స్కోర్ వస్తుంది మీకు. సెకండ్ సెషన్ లో వచ్చే స్కోరే కొంచెం తక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ మీరందరూ కూడా గుర్తుంచుకోండి, ఈ ఎగ్జామ్ నే జాగ్రత్తగా మీరు ఫైనల్ ఎగ్జామ్ లాగా అనుకొని ఫీల్ అయ్యి ఎగ్జామ్ రాయండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. కాంటాక్ట్ నెంబరు 01140759000. ఈ నెంబర్ కైనా మీరు ఫోన్ చేసినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు jemain@nta.ac.in. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కానీ వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియోస్ ని లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ నేము మెన్లో ట్యూటోరియల్స్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా నా వీడియోస్ ని షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.